అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త టెన్షన్ పట్టుకుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి ఏర్పడింది. రోజు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు ఇప్పుడు టెట్ పాఠాలు అయితే వింటున్నారు. అయితే ప్రస్తుతం టెట్ ఉపాధ్యాయులు టెన్షన్తో సతమతం అవుతున్నారు. ఉద్యోగం పోయినప్పటికీ తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫైడ్ కావడం తప్పనిసరి. ఇక 45,742 మంది ఏదైతే ఉద్యోగులు టీచర్లు పరీక్షలు సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ పరీక్ష కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండడంతో సిలబస్లో తాము బోధించిన ఇతర అంశాలు కూడా ఉండడంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలో కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాని నేపథ్యంలో పైగా వీరు విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది. విధులు ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని సుమారు 45,000 మంది టీచర్లకు ప్రభావితం కానున్నాయి. కొత్త నియామకాలు మాత్రమే కాకుండా పదోన్నతులు కూడా టెట్ అర్హత తప్పనిసరి కావడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్ పరీక్షలు సిద్ధమవుతున్నారు. టెట్ క్వాలిఫైడ్ తప్పనిసరి కావడంతో గతంలో డిఎస్సి ద్వారా నియమితులైన టెట్ నుంచి మినహాయింపు లేని టీచర్లు సైతం దీంతో పరిధిలోకి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,742 మంది అయితే ఉన్నారు. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారు సర్వీస్ విషయంలో లేదా ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు అనేది ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో రూపొందించిన టెట్ నిబంధనలు 2010 నాటికి ముందు నియమితులైన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలుపుతున్నాయి. సాధారణంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు తక్కువ పాస్ అవుతున్నారన్నమాట. అలాంటిది టీచర్లు దశాబ్దాల క్రితం సర్వీస్లో చేరారు. అప్పటి సిలబస్ వేరు, ఇప్పుడున్నది వేరు. విద్యా విధానంలో అనేక మార్పులు అయితే వచ్చాయన్నమాట. ముఖ్యంగా విద్యార్థుల సైకాలజీ, నవీన విద్యా విధానం నుంచి టెట్లో ప్రశ్నలు అయితే ఇస్తున్నారన్నమాట. సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట.